హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్తో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ విద్యార్థులు భేటీ అయ్యారు. కేటీఆర్ హయాంలో భూములను మింగి ఇప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు స్టూడెంట్స్. ఏఐని వాడుకొని కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో మీనాక్షి నటరాజన్ హెచ్సిఈకి వస్తారంటున్న ఎన్ఎస్యుఐ స్టూడెంట్ రచనతో షరీఫ్ ఫేస్ టు ఫేస్. కంచ గచ్చిబౌలి భూ వివాదానికి సంబంధించినటువంటి అంశం పైన ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్యుఐ హెచ్సియు యూనిట్తో మాట్లాడారు. చాలాసేపు సంప్రదింపులు జరిపారు. మీటింగ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మనతో ఒకసారి మాట్లాడారు. ఏం మాట్లాడారు? మీనాక్షి నటరాజన్కి మీరేం సబ్మిషన్ చేశారు? ఆమె ఏం రిప్లై ఇచ్చారు? మీనాక్షి నటరాజన్ కూడా నేషనల్ ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు ఆర్గనైజేషన్ కన్సర్న్స్ అనేవి ఫస్ట్ అర్థం చేసుకుంటారు. సో ఫస్ట్ మాకు చాలా హ్యాపీగా ఉంది. రేపు జేఏసీ మీటింగ్, స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళతో అందరితో మీటింగ్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐని ఫస్ట్ కలవాలి అని వాళ్ళు చూస్ చేసుకొని మా కన్సర్న్స్, మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, ఈ ఇష్యూ వల్ల ఎన్ఎస్యుఐ హెచ్సియు ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో, మీకు ఏం డిమాండ్స్ ఉన్నాయో అన్నీ విన్నారు. మా నుంచి వాళ్ళ ఒపీనియన్ మేము తీసుకున్నాం, మా ఒపీనియన్ మేము తీసుకున్నాం. దీన్ని ఇకపై ఎట్లా ముందుకు కొనసాగితే గవర్నమెంట్కి మంచిగా ఉంటుంది, అదేవిధంగా ఎన్ఎస్యుఐకి మంచిగా ఉంటుంది అనేది. మీ పార్టీలో ఒక భాగమే ఎన్ఎస్యుఐ. సో ఆ పార్టీ గవర్నమెంట్ డెసిజన్ని కండెమ్ చేస్తూ ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. ఆ అంశం పైన ఎట్లా రియాక్ట్ అయ్యారు? మా పార్టీ ఫౌండర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఈ హెచ్సియు భూమి కూడా ఇచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇప్పటికి కూడా ఎన్ఎస్యు అనేది కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్. కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ ఎట్లయితే సోషల్ జస్టిస్ అవన్నీ ఉండాలి, అన్నీ మేము వింటాం. ఒకటి ఏంటంటే విద్యార్థుల కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు మాట్లాడే అధికారం ఉంది. మేము సీఎం గారిని ఏం ఇన్సల్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఒకటే మాట్లాడినాం. ఒక రిమార్క్ అసెంబ్లీలో ఏదైతే జింకలు లేవు, గుంట నక్కలు మాత్రమే ఉన్నాయని అన్నారో ఆ రిమార్క్ని మాత్రమే ఎన్ఎస్యు హెచ్సియు తరఫున కండెమ్ చేశాం. ఎందుకంటే లోపల ఫస్ట్ మేము విద్యార్థులం, మాకు ఏమున్నాయో ఏం లేవో, అక్కడ ఉన్న సెంటిమెంట్స్, అక్కడ ఉన్న ఎమోషనల్స్ మాకు తెలుసు. మా సొంత తోటి విద్యార్థులకు లాఠీ చార్జ్ జరిగింది, చాలామంది ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళని డీటెయిన్ చేశారు. కొంతమంది ప్రొవోక్ చేసేలాగా ప్రయత్నాలు చేశారు. ఏఐ టెక్నాలజీని కొన్ని టూల్ కిట్లను వాడారు. దానివల్ల గవర్నమెంట్ ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేశారనే చర్చ జరిగింది. దానిపైన గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది. వాస్తవానికి అట్లనే ఉందా సిచ్యువేషన్? ఆడ బుల్డోజర్కి వాలిమెంట్స్ ఎదురు రావడము, నెమలు అరవడము అట్లనే ఉందా నిజంగా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విపరీతంగా వాడుతున్నారు. కేటీఆర్ వాతావరణం గురించి మాట్లాడుతుంటే ఇదే కేటీఆర్ గుట్టలు వాళ్ళకి కొట్టిన అన్ని చేసిండు, కోకబెట్లో 1 ఎకరం 100 కోట్ల కమ్మిండు, అన్ని చేసిండు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళే వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలంటే ఎక్కువ నీరు, అదే వాతావరణానికి డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళు నిజంగానే వాస్తవంగా వాడుతున్నారు బయట పాలిటిక్స్ కోసం. హెచ్సియు పిల్లలను వాడుకుంటూ, హెచ్సియు యొక్క ఎమోషన్స్ తోటి వాడుకుంటూ పిల్లలను రెచ్చగొడుతూ, అసలు బీఆర్ఎస్వి అనే ఆర్గనైజేషన్ హెచ్సియులో లేదు. అలాంటిది బయట నుంచి వాళ్ళు లోపలికి ఎట్లా వస్తున్నారు, లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు, రెచ్చగొట్టి చేస్తున్నారు స్టూడెంట్స్ని. వాళ్ళు రెచ్చగొట్టి చేస్తున్నారు. యాజ్ ఏ ఎన్ఎస్యుఐ లీడర్గా మీ యూనిట్ అక్కడ ఉంది, ఎలక్టెడ్ పర్సనాలిటీస్ కూడా ఉన్నాయి. సో అక్కడ వాస్తవాలు వాళ్ళతో డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయట్లేరా? మేము వాస్తవాలన్నీ చెప్పడానికే వచ్చాం. మేము ఏదైనా కరెక్ట్ ట్రూత్ ఏది ఉందో అది మాట్లాడడానికే వచ్చాం. వాళ్ళు కూడా అన్నారు వాళ్ళ సైడ్ నుంచి ఏ తప్పులు ఉన్నాయో మా సైడ్ నుంచి అన్ని నిజాలు బయటకు తెలియాలి. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని, రియల్ న్యూస్ అని ఏది అర్థం కాక పిల్లలు కొన్నిటికి నిజంగానే ఒక సైడ్ వెళ్ళిపోతున్నారు. సో అవన్నీ కరెక్ట్గా గవర్నమెంట్ కానీ మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళకి కరెక్ట్గా చెప్తే కరెక్ట్గా అర్థమవుతుంది అనేది మా ఫైనల్ సబ్మిషన్ ఏంటి అంటే డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. దాని కొనసాగింపుగా ప్రతిపక్షాలు కూడా అట్లనే మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా మీరు అక్కడ ఉన్నటువంటి యాజ్ ఎన్ఎస్యుఐ లీడర్గా మీ యూనిట్గా చాలామంది పర్సనల్స్ ఉన్నారు కాబట్టి ఫైనల్ సబ్మిషన్ ఏంటి? హెచ్సియుకి 400 ఎకరాలు, ఆ 400 ఎకరాలతోటి హెచ్సియుకి ఒక అందం. అదే పిల్లలు మేము అందరం కలిసి ఆ మష్రూమ్ రాక్ అనేది చూడడానికి వెళ్తాం, అవే లేక్స్ దగ్గరికి వెళ్తాం. ఒక ఎమోషనల్ అయిపోయింది. సో డిమార్కేషన్ జరగకుండా జేసీబీలు తెచ్చి పిల్లల మీద లాఠీ చార్జ్ చేయడం అనేది మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. సో స్టూడెంట్స్ వైపు నిలబడాల్సి వచ్చింది. కానీ బయట కేటీఆర్ ఏదైతే ఇప్పుడు అది యూనివర్సిటీ ల్యాండ్ అంటున్నాడో, అదే కేటీఆర్ 2015లో టీఎన్జిఓ కాలనీకి 18 ఎకరాలు ఇవ్వాలంటే అదే కోర్టు కేసు వాళ్ళు గెలిచారు. ఎందుకంటే కేటీఆర్ అప్పుడు అన్నాడు అది యూనివర్సిటీ ల్యాండ్ కాదు అని. మరి ఇప్పుడు కేటీఆర్ ఎట్లా అంటున్నాడు అది యూనివర్సిటీ ల్యాండ్ అని? సో బయట పాలిటిక్స్ కోసం పిల్లల్ని, ఇది మా ఇంటర్నల్ ఇష్యూ, దాన్ని మీరు బయటకు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్కి మేము ఎప్పుడు అడ్డు కాదు. సో డెవలప్మెంట్ వస్తే మాకే ఉద్యోగాలు వస్తే మేమే మంచుకుంటామని మేము అనుకుంటున్నాం. కానీ అన్నెసెసరీగా ఇన్స్టిగేట్ చేయకండి పిల్లల్ని, వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకోవద్దు అనేది మాది. ఎప్పుడు వస్తున్నారు మీనాక్షి నటరాజన్? ఎప్పుడు అందరు మీతో పాటు ఇంకా వేరే స్టూడెంట్ వింగ్స్తో కూడా మాట్లాడుతా అని చెప్పారా? అవును, రేపు వేరే స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజేషన్స్తో, జేఏసీ, టీచింగ్ స్టాఫ్ తోటి మీటింగ్ ఉంది. కానీ మమ్మల్ని ఫస్ట్ మీట్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్ తోటి ఈరోజు మమ్మల్ని కలవడం జరిగింది. మీరు హెచ్సిఏ గురించి బిహాఫ్ ఆఫ్ పాలిటిక్స్, అంటే పాలిటిక్స్ కాకుండా
బియాండ్ ద పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. హెచ్యూ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి, స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ప్రొవోక్ చేసేటువంటి కొన్ని వింగ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏం చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్? హెచ్యూలో చదువుతున్నారంటే సీట్ ఉత్తగా రాదు, చాలా కష్టపడితే వస్తుంది. చదువుకున్న వాళ్ళు ఉంటారు ఆడ. మీరు ఎన్ని చేసినా కానీ వాస్తవం ఏదో ఒక రోజు బయట పడుతుంది. సో దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాము. గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసమే వాడుతుంది అది ఏదైనా. గవర్నమెంట్ అది వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఇష్టం ఉన్న చేసుకునే అధికారం ఉన్నది. కానీ వీళ్ళు పిల్లలను రెచ్చగొట్టి అదొక రకంగా డీల్ చేయాల్సింది ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. హెచ్యూ అక్కడి పర్యావరణం తమ ఎమోషన్స్కి సంబంధించి, స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఎమోషన్కి సంబంధించినటువంటి అన్ని వివరాలను మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నారు. తమకు సంబంధించినటువంటి హెచ్యూలో అసలు ఏం జరుగుతోంది అనేటువంటి అంశాలపైన చాలా వివరాలన్నీ కూడా మీనాక్షి నటరాజన్కి మీటింగ్లో భాగంగా అన్ని విషయాలు కూడా చెప్పాము. త్వరలో హెచ్యూ విజిట్ మీనాక్షి నటరాజన్ చేయబోతున్నారు. ముందుగా ఎన్ఎస్ఏ వింగ్తో మాట్లాడితే బాగుంటుందనేటువంటి ఒక సబ్మిషన్ కూడా మేము చేశామనేటువంటి విషయాన్ని అయితే స్టూడెంట్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహితో కలిసి షరీఫ్ V6 న్యూస్, గాంధీ భవన్. స్వాతంత్ర్య సమర యోధుడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. హైదరాబాద్ బషీర్బాగ్ సర్కిల్లోనే జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాయకులు. ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా బషీర్బాగ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. చిన్నతనంలోనే అంటరానితనాన్ని, కుల వివక్షను ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా బీజేఆర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆయన మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు గడ్డం ప్రసాద్. సమన్యాయం అనే మార్గంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నది. మార్చి నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% వరకు రిజర్వేషన్లు పెంచాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ అమలు చేసే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ రెండు నిర్ణయాల ద్వారా సమాజంలో మెజారిటీగా ఉన్న దళితులు వర్గాల వారికి రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందుతారు. ఈ రెండు బిల్లులు నేను సభాపతిగా ఉండడం జరగడం నా అదృష్టంగా నేను క్విట్ ఇండియా మూమెంట్లో జైలుకెళ్లిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతిని దేశమంతా అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. సంత రవిదాస్ మహాసభతో దళితుల్ని ఏకం చేశారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ యొక్క జయంతి ఉత్సవాలను ఈరోజు భారత ప్రభుత్వం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున దేశమంతా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానంగా క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొని అనేక సార్లు దేశ స్వాతంత్రం కోసము జైలుకి వెళ్ళినటువంటి మహానుభావుడు. వారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలు, దళిత సామాజిక వర్గం అంతా కూడా ఏకమై మరి పోరాటాలు కొనసాగించినటువంటి మహా వ్యక్తి. భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ గొప్ప మానవతావాది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని స్టేట్ బీజేపీ పార్టీ ఆఫీసులో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు జరుపుతామన్నారు. ఆయన అడుగుజాడల్లో బీజేపీ ముందుకెళ్తున్నట్టు తెలిపారు కిషన్ రెడ్డి. పేద కుటుంబంలో పుట్టి దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. దేశానికి 50 సంవత్సరాలు సేవలు చేసిన మహానుభావుడన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన గొప్ప మనిషి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందని తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు చాలా గొప్ప రోజు. ఒక పేద కుటుంబంలో పుట్టి దేశ ఉప ప్రధాని దాకా ఎదిగిన వ్యక్తి 50 సంవత్సరాలు వాళ్ళు చట్టసభల్లో ఉన్నారంటే వారు చేసిన
కార్యక్రమాలే వారిని 50 సంవత్సరాలు ఉంచింది. అంత గొప్ప వ్యక్తి ఆశయాలను సాధించడానికి గతంలో ఏ ప్రభుత్వం ఏ పార్టీ చేయనిది కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగా ఉండి వర్గీకరణ చేయడం, ఆ మహనీయులు ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడవాలని వారి బాటలో ఉండాలని కోరుకుంటున్నారు. బడుగుల ఎదుగుదల కోసం అస్పృశ్యతను రూపుమాపడం కోసం జగ్జీవన్ రామ్ కృషి చేశారన్నారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. దేశ చరిత్రలో అనేక పదవులకు వన్నె తెచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లో నడుస్తుందన్నారు. ఎవరు ఎంతో వారికంత రిజర్వేషన్ ఇచ్చే నిర్ణయం తీసుకుందన్నారు రాజయ్య. బడుగు బలహీన వర్గాల యొక్క ఆర్థిక మెరుగుదలకు సామాజిక అంతరాలను తగ్గించే అనేక కార్యక్రమాలు చేపట్టి ధైర్యంగా బలంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి అస్పృశ్యతకు వెనకాడక దాని రూపుమాపాలని, ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సామాజిక సమతుల్యం సాధించి అఖండ భారతదేశాన్ని నిర్మాణం చేసుట్లో ఒక గొప్ప పాత్ర పోషించినటువంటి జగ్జీవన్ రామ్ గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు ఎంతున్నారో వారికి అంతా అనేటువంటి నినాదంతో ఈరోజు మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని చట్టరూపం తీసుకొచ్చిన ఘనత ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలకు దక్కుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. సంగారెడ్డి జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, ఎస్పీ పరితోష్ పంకజ్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు అధికారులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూస్తున్నామన్నారు మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి. బాలానగర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు డైట్ ఛార్జీలు ప్రభుత్వం పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అందరు దళిత నాయకులతోని మిగతా పట్టణ ప్రముఖులతోని ఆ మహనీయుని స్మరించుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క ఏదైతే కళలు కొన్నారో కళలని ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించే విధంగా ప్రభుత్వం ఆలోచన విధాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ ఫలాలని వారికి దరిచేయడానికి ఎస్సీ డెవలప్మెంట్ గారి ఆధ్వర్యంలో మేము తప్పకుండా అభివృద్ధి ఫలాలను వారికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాము. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎస్సీ సాంఘిక సంక్షేమ మరియు వెల్ఫేర్ హాస్టళ్లలో వారికి మెరుగైన సౌకర్యాలను, డైట్ ఛార్జీలను కానీ, మెస్ ఛార్జీలను కానీ, వారికి మిగతా ఏదైతే ఉందో ఎన్నో రోజుల నుంచి ఆ విద్యార్థులు కళలు కానీ ఎదురు చూస్తున్నటువంటి డైట్ ఛార్జీలను పెంచడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. బాబు జగ్జీవన్ రామ్ దళిత హక్కుల కోసం పోరాడారన్నారు మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య. ఆ రోజుల్లో దళితులకు పెద్ద దిక్కుగా బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నిలిచారన్నారు. మన కోసం, మన హక్కుల కోసం పోరాడిన మహానుభావులను గుర్తు చేశారు చెన్నయ్య. ఆ రోజుల్లో బాబు జగ్జీవన్ రావు గారు ఎంతో సేవలు చేసిన ఘనత బాబు జగ్జీవన్ రావు అని కూడా మనం చేస్తున్నాను. మా దళితులకు కావాలి, హక్కులు కావాలి, రిజర్వేషన్లు కావాలి అని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కొట్లాడిన ఘనత బాబు జగ్జీవన్ రావు అని కూడా మీకు మనం చేస్తున్నాను. ఆ రోజుల్లో మనకు పెద్ద దిక్కు ఎవరంటే 2 కళ్ళు బాబు జగ్జీవన్ రావు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇద్దరు కొనసాగించుకుంటా ఎంతో పోరాటం చేసి కూడా వాళ్ళిద్దరు కలిసిమెలిసి పోరాటం చేసిందని కూడా మనం చేస్తున్నాను. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య పోరాటాన్ని, అట్టడుగు వర్గాల కోసం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు నేతలు. ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అధ్యక్షతన జరిగిన ఈ కాన్ఫరెన్స్లో రాజ్యసభ సభ్యుడు విల్సన్, జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై మాట్లాడారు వక్తలు. జీవోలతో రిజర్వేషన్లు నిలవవన్నారు రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య. బీహారు రాష్ట్రంలో చట్టం చేసి 50 నుంచి 65% రిజర్వేషన్లు పెంచితే అక్కడి హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. 1962 నుంచి ఇప్పటి వరకు రిజర్వేషన్ల పెంపుపై ఎన్ని జీవోలు, చట్టాలు వచ్చినా అమలు కాలేదన్నారు. 9వ షెడ్యూల్లో పొందుపరిస్తేనే రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత వస్తుందన్నారు. ఆర్టికల్ 31C ప్రకారం ప్రాథమిక హక్కుల్లో రిజర్వేషన్లు వస్తాయన్నారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేరిస్తేనే 42% రిజర్వేషన్లు అమలు సాధ్యమవుతుందన్నారు. ఈరోజు క్లియర్గా స్పష్టంగా చేసినాం ఏంటంటే జీవోల ద్వారా ఇది నిలవదు. ఇదివరకు మనకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018లో జీవో తెస్తే అది హైకోర్టు స్టే ఇచ్చింది. 50% నుంచి దాటకూడదని అన్నారు. అట్లానే మరి బీహార్ గవర్నమెంట్ ఒక చట్టం చేసి
50 నుంచి 65% చేస్తే అది కూడా బీహార్ హైకోర్టు కొట్టేసింది. తర్వాత 1962 నుంచి ఇప్పటి వరకు ఎన్ని చట్టాలు చేసినా కూడా మనము 9th షెడ్యూల్లో కలుపుకుంటే అది స్టే ఇచ్చినది 50% దాటకూడదు అన్నది. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టినట్లయితే అది రాజ్యాంగ భద్రత వస్తుంది. దానికి ఆర్టికల్ 31C ప్రకారము అది ప్రాథమిక హక్కులలో వస్తుంది. తర్వాత 31B ప్రకారం దానికి చట్టబద్ధత వస్తుంది. బీసీ సమాజంలో రిజర్వేషన్ల అమలుపై గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు రిటైర్డ్ ఐఏఎస్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు. రాజ్యాంగ నిపుణులు, సుప్రీంకోర్టు న్యాయవాదులతో కాన్ఫరెన్స్ నిర్వహించామని తెలిపారు. తమిళనాడులో బీసీలకు 50%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1% రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో ఏమి చేస్తే అమలు చేయగలుగుతామో అనే అంశాలపై అభిప్రాయాలు సేకరించామన్నారు. అయితే ఇప్పటి వరకు 9వ షెడ్యూల్లో పెట్టిన చట్టాలను సుప్రీంకోర్టు కొట్టేయలేదు. గతంలో కూడా చాలా రాష్ట్రాలు కూడా వాళ్ళ అధికారాలు హక్కుల్ని వినియోగించుకొని జీవోలు ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ పెంచుతూ. ఆ జీవోలను హైకోర్టులు, సుప్రీంకోర్టులు అవి రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి కొట్టివేయడం కూడా జరిగింది. కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా లేకుండా ఏ విధంగా రక్షణలు పొందాలనే ఉద్దేశంతో ఈరోజు కొంతమంది రాజ్యాంగ నిపుణుల్ని, అదేవిధంగా ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ను పిలవడం జరిగింది. వారి సలహాలు, సూచనలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు సుప్రీంకోర్టు 9th షెడ్యూల్లో పెట్టినటువంటి యాక్ట్లలో ఒక్కటి కూడా కొట్టివేయడం జరగలేదని చెప్పి ఇంతకుముందు మాట్లాడిన వక్తలు కూడా చెప్పారు. ఒకటి, ఈ రిజర్వేషన్లు భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న వక్తలు ఏమో అభిప్రాయపడ్డారంటే అది కొట్టివేయడం కూడా సాధ్యం పడదు. ఆల్రెడీ తమిళనాడు 32 సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేస్తుంది. సో మనం కూడా ఆ పద్ధతిలో పోతే మనకు కూడా రక్షణ దొరుకుతుందనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు. దేశంలో అత్యంత వెనుకబడిన కులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, ప్రభుత్వ లెక్కల ప్రకారం 56% బీసీలు ఉన్నందున 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు వక్తలు. నైతిక విలువలతో కూడిన రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పద్మారావు నగర్లో వాజ్పేయి శత జయంతి నిర్వహించారు. ప్రధానిగా వాజ్పేయి జాతీయ రహదారులు, పోఖ్రాన్ అణుపరీక్ష, పేదలకు ఇండ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలతో సుపరిపాలన అందించారన్నారు కిషన్ రెడ్డి. వాజ్పేయి చేసిన ప్రసంగాలు తమని ఎంతో ప్రభావితం చేశాయన్నారు ఎంపీ లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో వాజ్పేయి మనవరాలు ప్రాచీ శుక్లా పాల్గొన్నారు. వాజ్పేయితో పనిచేసిన బీజేపీ కార్యకర్తలను సన్మానించారు నిర్వాహకులు. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మన మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఈరోజు కూర్చున్నాం ఇక్కడ. ఇది ప్రారంభోత్సవ కార్యక్రమం. దీన్ని మనము పోలింగ్ బూత్ల వారీగా, డివిజన్ల వారీగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాజ్పేయి గారి జీవిత చరిత్ర ఈరోజు దేశ రాజకీయాలలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కాదు, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే దేశానికి సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళకు, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలలో పనిచేయాలనుకున్నటువంటి వాళ్ళకు, ఉత్తమమైనటువంటి రాజకీయాలలో పనిచేయాలనుకున్నటువంటి వాళ్ళకు ఆయన జీవితం ఒక ఆదర్శం. దాదాపు 40 సంవత్సరాల పైగా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తి తీసుకొని పనిచేస్తాం. దీనికోసం అంటే వాళ్ళేదో ఈ రాజకీయ పార్టీలో పనిచేస్తే ఎమ్మెల్యేలు అవుతామనో, ఎంపీలు అవుతామనో, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనో ఆశించి వాళ్ళు పనిచేయాలి. కేవలము ఈ దేశంలో మన ఆలోచన విధానం అంటే దేశమే ముఖ్యమని భావించి, నేషన్ ఫస్ట్ అని భావించి అన్ని పక్కన పెట్టి ఆర్థిక పరమైనటువంటి మరి ఇబ్బందులున్నా, కుటుంబ సమస్యలున్నా ఎత్తిన జెండా తెచ్చకుండా, నమ్మిన సిద్ధాంతాన్ని వీడకుండా పనిచేస్తూ వస్తున్నారంటే నిజంగా వాళ్ళు సన్మానం చేస్తూ ఉంటే చాలా మంది నేను చెప్పలేదు. अटल जी मेरे मैटरनल ग्रैंडफादर श्री सरदार बिहारी वाजपेयी जी के सबसे छोटे भाई थे, तो उस नाते से मैं उस परिवार की बेटी हूँ. सबसे पहले तो मैं अपने को बहुत बड़ा सौभाग्य मानती हूँ कि ऐसे परिवार में मैंने जन्म लिया. आज
अटल जी का यहाँ पर 100 ईयर्स सेलिब्रेशन कर रहे हैं। मैं उस पुराने समय में चली गई हूँ जब उनका 75th बर्थडे उनकी इच्छा पर पूरे परिवार ने मिलकर एक साथ मनाया। पूरे 2 दिन हम लोग उनके साथ रहे। సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ ఆడియోలు, వీడియోలు తయారు చేసి అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. వాయిస్, ఫోటో, వీడియోలను మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్న ఈ కేటుగాళ్ల బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలో వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఫేస్బుక్ల్లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి యువతల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫ్రాడ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏఐ సాయంతో నకిలీ వీడియోలు, ఆడియోలు సృష్టిస్తున్నారు. కాల్ చేసి హలో ఎవరు అనగానే ఆ వాయిస్ ను రికార్డ్ చేసి ఏఐ ద్వారా మార్ఫింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత మాట్లాడిన గొంతును వాడి అసభ్యకరమైన ఆడియోలు, వీడియోలు సృష్టిస్తున్నారు. డబ్బు పంపించకపోతే వీడియోలు వైరల్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అమాయకులను మోసం చేస్తున్నారు. చాలా మంది తెలియకుండానే మోసాల బారిన పడుతున్నారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. కొత్త నెంబర్ల నుంచి వచ్చే కాల్స్, వీడియో కాల్స్ కు స్పందించవద్దంటున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వ్యక్తిగత సమాచారం షేర్ చేయవద్దని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. రీసెంట్ గా వచ్చిన చాలా ఏఏ సాఫ్ట్వేర్స్ కూడా మన డేటా కలెక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నాయి. రీసెంట్ గా గిబిల్ అనేది దాంతో కూడా ఇష్యూ అయినప్పుడు కూడా అందరు చెప్తున్నారు సార్, మార్కెట్ లో అందరూ ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది, దీనివల్ల ప్రైవసీ లాస్ ప్రాబ్లం ఉన్నాయి, ఇలా బ్లాక్మెయిల్ చేయడం, ఆ అమౌంట్లు షిఫ్ట్ చేయడం, ఇది చాలా క్రైమ్ జరుగుతుంది. ఇంకా అడ్వాన్స్మెంట్ అయినాయి ఇప్పుడు ఏఐ ఇంటిగ్రేషన్తో ఏమైందంటే మనకి చాట్ జీపీటీ ఉన్నట్టే డార్క్ వెబ్లో ఫ్రాడ్ జీపీటీ అనేది ఉంది. ఫ్రాడ్ జీపీటీలో మీరు ఎటువంటి అటాక్స్ అయినా చేయొచ్చు. సో అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనం లాఫుల్లీ యూజ్ చేయనప్పుడు ఏంటంటే ఆ టూల్స్ అనేవి ఇలా ఏది ఈ రకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ కి యూజ్ అవుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింక్స్ ను క్లిక్ చేయవద్దంటున్నారు నిపుణులు. ముఖం కనిపించేలా వీడియో కాల్ చేయొద్దంటున్నారు. వీడియో కాల్ చేస్తే స్క్రీన్ రికార్డింగ్ ను ఆఫ్ చేయించాలన్నారు. ఒకవేళ మోసగాళ్లు బెదిరింపు మెసేజ్లు పంపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. వీడియో కాల్ వస్తుంది, మీకు వీడియో కాల్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో వీడియో కాల్ని అటెండ్ చేస్తారు. సడన్ గా ఫస్ట్ ఎవరా అని చూడటానికి అటెండ్ చేయగానే జస్ట్ ఆ 5 seconds 3 seconds ఇలా చూస్తారు కదా, చాలు. దాని ప్లేస్లో ఏం చేస్తారు, ఆ స్క్రీన్ ఆ యొక్క వీడియో చాట్లో 2 స్క్రీన్స్ మధ్యలో ఇంకొకటి ఏదైనా నేకెడ్ ఫోటో పెట్టేసి వీళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా, కావాలంటే ఫేస్ ఇలా డల్గా పెట్టినా దాన్ని నవ్వుతున్నట్టుగా కూడా అది క్రియేట్ చేసుకోవచ్చు. అది యూజ్ చేసి దాన్నే మళ్ళీ వాళ్ళకి వీడియోగా పంపించి నువ్వు ఒక 50,000 పే చేశారనుకోండి, 1 lakh అడుగుతారు, తర్వాత 2 lakhs అడుగుతారు. అటు చచ్చిపోయిన తర్వాత డబ్బులు అడుగుతూనే ఉంటారు. వాడు సూసైడ్ చేసుకోవాలి, ఏదర్ ఇలా డబ్బులు పే చేస్తూ ఉండాలి. 24 గంటలు సైబర్ పోలీసులు అందుబాటులో ఉంటారని 1930 నెంబర్కు కాల్ చేసి సైబర్ ఫ్రాడ్స్ పై ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. వికారాబాద్ జిల్లాలో ఏప్రిల్ 1న జరిగిన గుర్తు తెలియని మహిళ హత్యను ఛేదించారు పోలీసులు. సోషల్ మీడియాలో మృతురాలి ఫోటోలు పెట్టడంతో ఆమె కొడుకు గుర్తుపట్టాడు. తన తల్లితో కూలి పనులకు వెళ్లే గోపాల్ అతనిపై ఫిర్యాదు చేశారు మృతురాలి కొడుకు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేశారు. అయితే 6,000 రూపాయలు అప్పు తీసుకుని ఇవ్వకపోవడంతో హత్య చేశారని ఒప్పుకున్నారని తెలిపారు ఎస్పీ నారాయణ రెడ్డి. నిందితులను రిమాండ్కు తరలించామన్నారు పోలీసులు. అనిత A2 ఉన్నారు. ఈమెకు చనిపోయిన వ్యక్తి యశోద ఎవరైతే ఉన్నారో డిసీజ్, ఆమె ఒక 6,000 రూపీస్ హ్యాండ్ లోన్ తీసుకున్నారు. హ్యాండ్ లోన్ తీసుకుని చాలా సార్లు ఈ A2 అడిగినప్పటికీ కూడా అనిత ఇవ్వలేదు, ఆమె డిసీజ్డ్. సో ఈ A2 వచ్చేసి A1 మనకు బొల్లా గోపాల్ వీళ్ళిద్దరికి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. సో వీళ్ళిద్దరూ A2 వచ్చేసి A1 మీరు ఎటువంటి పరిస్థితిలో ఆమె యశోదాన్ని మనము చంపేయాలి, ఆమె తీసుకున్న పైసలు ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ హ్యాచ్ చేస్తారు. ఏప్రిల్ 1వ తేదీన ఈవినింగ్ అరౌండ్ ఆమెకు ఈ యశోద మృతురాలికి కాల్ చేస్తారు. ఇట్లా అనిత డబ్బు విషయం మాట్లాడదాము, మీరు 10కి బస్ స్టాండ్కి వచ్చేయండి అంటే అనుకున్నట్లు ఆమె వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళు పెద్దేముల దగ్గరికి వస్తారు. ఒక నిర్మానుష ప్రదేశం, పెద్దేములకు ఒక ముందే నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఆమెని తన శారీతోనే ఇద్దరు గొంతు నులిమేస్తారు, అంటే థ్రాట్లింగ్ చేస్తారు. థ్రాట్లింగ్ చేసి ఆమె అన్కాన్షియస్ అయి పడిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఆమె దగ్గర ఉన్న ఒక నల్లపూసల తాడు, నల్లపూసల చైన్ ఒకటి అండ్ తనకు నో స్టడ్స్ ముక్కు పడకలు 2 ఉంటాయి, అవి తీసుకుంటారు. ప్లస్ కాలి కడియాలు, ప్లస్ ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్, ఇవి 2 తీసుకొని తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న ఈ పెట్రోల్ ఏదైతే ఉందో ఆ ఫేస్ మీద పోసేసి దాంట్లో నిప్పంటించేస్తారు. తను
కంప్లీట్ గా కాలిపోయి చనిపోయిందని నిర్ధారణ అయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరూ మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఓ యువతిని వేధిస్తున్న సురేష్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. యువతి తన స్నేహితుడితో మాట్లాడుతుండగా వీడియోలు, ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు నిందితుడు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి సురేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు పోలీసులు.